నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 18 ఫిర్యాదులు స్వీకరించామన్న మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడి 50వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ మేయర్ భాగ్యలక్ష్మి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని స్పష్టీకరణ 42వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్ 3 రాజధానులంటూ 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన గనుడు సీఎం జగన్ అని విమర్శ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేత దేవినేని ఉమా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే గుణదల ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి అపార్ట్మెంట్స్ ప్రాంగణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కొలుకులూరి ప్రసాదరాజు దంపతులు కొలుకులూరి ప్రకాష్ రాజు దంపతులు శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు సత్యనారాయణ రాజు శ్రీదేవి దంపతులతో పాటుగా పలువురు దంపతులు ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజాభిషేకాలు గావించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ విజయ గణపతి ఆలయం ప్రధాన అర్చకులు నాగ నరేంద్ర శర్మ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల నూతన విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్వామివార్లను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు స్థానికులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడు. నాగ నరేంద్ర శర్మ శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయం అనగా శ్రీ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ అపార్ట్మెంట్స్ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన ఉత్సవ విగ్రహాల మహాసంప్రోక్షణ కార్యక్రమం విజయవంతంగా ఇప్పుడే ముగిసినది. ఆ సుందరమైనటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మన ప్రాంగణంలోకి మన కోసం ఇచ్చేశారు. చక్కగా ఆ మూర్తులను చూడండి. మన దగ్గరికి ఆయన వచ్చారు. మన కోసం మన దగ్గరికి ఆ వెంకటేశ్వర స్వామి వారు మన కోసం ఈరోజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సమస్త నదీ జలములు అలాగే మహా సముద్రాలు తెచ్చి సముద్రం గుండెల నిండుగా కనుల నిండుగా నింపుకొని స్వామివారిని దర్శించుకొని తరించుకొని ధ్యానించుకొని అర్చించుకొని పూజించుకున్నారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ పూట ఇక్కడ ఇలా జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వామివారి అదృష్టాన్ని మాకు కూడా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు అనేకమైనటువంటి ఇక్కడ జరగాలని నేను మా విజయ గణపతి స్వామివారిని మనస్ఫూర్తిగా చక్కగా తలుచుకుంటున్నాను. సమస్త స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు స్వీకరించామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కామన్ కౌంటర్ రూంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ స్పందనలో ఎక్కువ శాతం భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయన్నారు. యూజీడీ వర్కర్స్ చేసిన సమ్మె కారణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాహనాలు నిలిచిపోవడం వల్ల
దీనికి పరిష్కార దిశగా స్పెషల్ టీమ్స్ తో అన్ని డ్రైనేజ్ ట్రంక్ లైన్స్ తో పాటు సర్వీస్ లైన్స్ లను కూడా క్లీన్ చేస్తున్నారన్నారు. కావున ప్రజలకు భూగర్భ డ్రైనేజ్ సమస్యను సత్వరమే పరిష్కారం చేస్తామన్నారు. మరికొన్ని ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ నుంచి వచ్చాయన్నారు. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకే కాకుండా ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ఎదురవుతున్న ప్రధాన సమస్య దోమలు అని, దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 20 రోజులుగా కాలువలను శుభ్రపరచకపోవటమేనన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో స్పందన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకు, లేకపోతే ఇంకా ఎక్కువ జనాలు ఉంటే ఇంకా మనం లంచ్ వరకు చేస్తాం. దీంట్లో ప్రతి ఒక్క ప్రాబ్లం మనం డీటెయిల్గా చూసుకొని ఇక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జోనల్ కమిషనర్స్ కానీ అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్లో అందరితో మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం సచివాలయంలో అలాగే జోనల్ కమిషనర్ ఆఫీస్లో కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి అర్జీ మీకు ఇవ్వమని మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ కూడా ఇవ్వకపోతే అక్కడ మీరు బయట రాలేకపోతున్నారు అప్పుడు 1902 అంటే జగనన్నకి చెప్దాం జేకేసీ ప్రోగ్రాంలో కూడా మీరు కాల్ చేసి మీ బాధ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పొచ్చు. ప్రతి ఒక్క అప్లికేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి ఎంతగానో దోహదపడుతున్నాయని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ 50వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ పరిధిలో పాత రాజరాజేశ్వరిపేట పలు ప్రాంతాల్లో గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎర్రకట్ట డౌన్లో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ ఆసిఫ్ శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఆయన దత్తపుత్రుడు కలిసి ప్రజల్లోకి రాబోతున్నారు. మీరు ప్రజలందరూ గమనించాలి. మేము అభివృద్ధి చేసి వచ్చి మీకు ఓట్లు అడుగుతున్నాం. మీరు ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆలోచించండి. మాయ మాటలు మాయ హామీలు కాకుండా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకే పనికొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కోట్లాది రూపాయలు విజయవాడ నగరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం, అలాగే కొన్ని కోట్లతో సంక్షేమ పథకాలు ఇవ్వడం, ప్రతి చోట కూడా సంక్షేమ పథకాల రథసారథి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని ఆసిఫ్కి మేము గెలిపిస్తామని చెప్పేసి ముందుకొచ్చి హారతలిచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతలిచ్చి చెప్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి. కానీ రైల్వే వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు జనసేన అని తిరుగుతున్నా, అదే బీజేపీ తోటి పొత్తులు పెట్టుకున్నా వాళ్ళు మాత్రం బీజేపీతో సెంట్రల్తో పొత్తులు ఉన్నా కానీ ఒక మాట మాట్లాడరు. రైల్వే స్థలాన్ని ఇలా ఉంది, ఇలా క్లియర్ చేయండి అని కూడా ఒక మాట అడగరు. ఒక్క ప్రయత్నాలు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని ఏమాత్రం చేయరు. కానీ రైల్వే వాళ్ళు వచ్చి హడావుడి చేస్తే ఖాళీ చేయండి అని అంటే గతంలోన ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చలపతిరావు గారు కానీ గబగబా వీళ్ళందరినీ తీసుకొని రైల్వే మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర మిగతా మహిళలు బయటికి రావాలన్నా లేకపోతే వాళ్ళని ఏమంటే వీళ్ళు ఏమంటారన్న భయంకైనా ఎవరు నోరు మూసుకొని ఉంటారన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి పనులు చేయటం తప్పితే కానీ వాళ్ళు చేసే పనుల కన్నా దారుణమైన పనులు అన్నది ఎక్కడా లేదు. మేము ఇది చేసాము, మేము ఇది చేస్తున్నాము అని మేము గట్టిగా చెప్తున్నాం. మీరు గట్టిగా చెప్పండి. మీరు 14 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారు, మీ నాయకుడు ఏం చేశారో, గత 5 ఏళ్ల కాలం మీరు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, అలాగే ముఖ్య అతిథి మన మేయర్ గారైనటువంటి భాగ్యలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా డివిజన్ నాయకులందరికీ కూడా, అలాగే మహిళా నాయకురాలకి, ఎస్సీ ఎస్టీ విభాగానికి చెందిన నాయకులందరికీ కూడా, అలాగే మా సహచర కార్పొరేటర్లకి, చైర్మన్ హోదాలో ఉన్న వాళ్ళకి, కార్పొరేషన్లో స్టేట్ వైడ్ సభ్యులకి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గడప గడప కార్యక్రమంలో అనేకమైనటువంటి ప్రజలకి కనుక్కొని సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ నిప్పులు చెరిగారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో భాగంగా 42వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు తిరుపతి అనుష సురేష్ ఆధ్వర్యంలో
పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ డివిజన్ పర్యటన జరిగింది. భవానీపురం పాత పోలీస్ స్టేషన్ వద్ద పర్యటిస్తూ స్థానికుల సమస్యలను పోతిన మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజల అష్టకష్టాలు పడ్డారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన వద్దని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని, జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. కూటమి 160 అసెంబ్లీ 25 పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తాయని కూడా ఈ సందర్భంగా ప్రజలు సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉన్నారు. ఇవి మేం చెప్పే మాటలు కాదు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాలన అంటే మాకొద్దు బాబోయ్, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితులు ప్రజల్లో కలిగిందంటే ఈ పాలన ఎంత చండాలంగా ఉందో, ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత రాక్షసంగా ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈయన 3 రాజధానుల పేర్లతో ఎక్కడైనా 3 ఇటుకరాళ్ళని వేసారా? సమాధానం చెప్పమనండి. 3 ఇటుకరాళ్ళు వేసారా 3 రాజధానుల పేరుతో? ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే 3 రాజధానులు అన్నారు. కానీ కనీసం 3 ఇటుకరాళ్ళు కూడా పేర్చినటువంటి ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపలేరని ప్రజలు ఫిక్స్ అయ్యారు. డివిజన్లో అన్ని లక్షలు ఖర్చు పెట్టాం అభివృద్ధి చేస్తామని చెప్పి డప్పు కొట్టుకుంటున్న స్థానిక కార్పొరేటర్ చైతన్యారెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి స్థానికంగా ఇక్కడ పార్క్ అభివృద్ధి చేశారు, 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ పార్క్ కోసం ఖర్చు పెట్టిందంతా మీరు నొక్కేసిందంతా. కనీసం ఆ పార్కులో వాటరింగ్ చేస్తే కూడా ఆ వాటర్ అంతా కూడా ఇప్పటికీ ఇళ్లల్లోకి వస్తున్న పరిస్థితి. ప్రజలందరూ కూడా ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినవించుకుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాగ స్థానికంగా ప్రజలకి ఇక్కడ వాటర్ కూడా లేవు. ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు మీ దృష్టికి వస్తే ఈ రోజుకి ఇప్పుడు వచ్చి మీరు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఎటువంటి సొల్యూషన్ చూపించండి. ఒక జర్నలిస్టు సోదరుడు రాసిన విధ్వంసం అనే పుస్తకం రాష్ట్రాన్ని కదిలిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరులపై దాడులు చేసే హీనస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు. ప్రధాన పత్రికలపై దాడి చేస్తున్నారంటే ఏ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారని ఆరోపించారు. వాలంటీర్లను, వైసీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకుని సిద్ధం సభలు పెట్టుకుని తొడలు కొట్టుకుంటే ప్రజలు ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంత అత్యంత ధనికవంతమైన సీఎం ఏ రాష్ట్రంలో కూడా లేడు. సామాజిక న్యాయం పేరెత్తే అర్హత కూడా నీకు లేదు జగన్ రెడ్డి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇంకెవరో సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, నీ చెవిరెడ్డి, మొత్తం నీకు, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ కుటుంబాలకి నువ్వు న్యాయం చేసుకుంటూ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని మాయమాటలు మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిన్ను తరిమి కొట్టడానికి, నీ ఫ్యాన్ రెక్కలో వెరగదీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ ఫ్యాన్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నీ ఫ్యాన్ రెక్కలో. నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం తమది కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 64వ డివిజన్ కండ్రిక ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 64వ డివిజన్లో పర్యటించామన్నారు. ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. గతంలో చంద్రబాబు మాట తప్పి పనులు చేయలేదన్నారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చింది జగనన్న అని కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి చేశామన్నారు. ఏంటంటే అనేడాలు ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి. దీనికి ప్రతి దానికి భయపడ్డాం. వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమన్నా మెటీరియల్ ఉంటుందా? ఏముండదు. ఊరికే భయపెడదామని వెల్లంపల్లి సీని భయపడడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబుతరం కూడా కాదు.
గుర్తుపెట్టుకోమని చెప్పండి. బోండవమ్మకి అతని వల్ల కాదు, అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయపెట్టడం అనేది. నేను చంద్రబాబుకి, నారా లోకేష్కి వీళ్ళకే నీటికి భయపడతానని నేనేమన్నా. కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాట్లాడు. ఈ మధ్య కొద్ది రోజులకి ఇక్కడికి వచ్చాయంట, కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాయట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి, కనీసం నువ్వు వాళ్ళు చిటికినేలు టచ్ చేయి, నీ సంగతి ఏంటో చూపెడతా, నా సంగతి ఏంటో వాడికి చూపెడతా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, మరి వీళ్ళిద్దరు పర్యవేక్షణలో ముందుకెళ్తా ఉంది. చాలా రెస్పాన్స్ బాగుంది అనేటువంటి సంకేతాలు మాకు అన్నీ కూడా వచ్చినాయి. ఎందుకంటే జగన్ అన్న ఇచ్చినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం. ఎందుకంటే జగన్ అన్న ఒక మార్కుని తీసుకొచ్చారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయంటేనేమో ఓటు అడగటానికి, లేకపోతే ప్రజలతో అవసరం ఉంటే ఓటు అనేటువంటి కార్యక్రమాలు లేదు మా పార్టీలో. ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకం కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మార్కు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఈరోజు 64వ డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప గడపకి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. మా తోటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళటం జరిగింది. ప్రజలందరూ రాప్తాడు సిద్ధం సభలో రాప్తాడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి జరిగిన విషయం తెలిసిందే. రాప్తాడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి దుర్మార్గమని ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ కమిటీ మండిపడింది. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, దుండగులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. రాప్తాడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి హేయమైన చర్యగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతి మిత్రుడు ఫోటోగ్రాఫర్ కృష్ణ గారి మీద జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మా జిల్లా యూనిట్స్, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ దీని మీద మెమోరాండాలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా కృష్ణా మీద జరిపిన దాడిని ఖండించడమే కాకుండా వారి మీద దాడి ఎవరైతే చేశారో వారి మీద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సిపిఎం విజయవాడ సెంట్రల్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట పట్టింది. స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ నెల 22 నుండి డివిజన్ల వారీగా పాదయాత్రలు చేపట్టనుంది. ఈ క్రమంలో సెంట్రల్ పరిధిలోని వాంబే కాలనీ ఇళ్ల రిజిస్ట్రేషన్లు, గుణదలపై ఫ్లైఓవర్, సింగినగర్ 2వ వంతు నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ఉద్యమించనున్నట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిపిఎం నేత ధోనిపుడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకోవటం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు. 50-60 రోజుల్లో ఈ ప్రభుత్వం కాలపరిమితి ముగిపోతూ ఉంది. కార్పొరేషన్ ఏర్పడి వీళ్ళ నాయకత్వాన దాదాపుగా 3 బడ్జెట్లు పెట్టారు. 3 ఏళ్ళు అయిపోయింది. సమస్యలు మాత్రం పేరుకుపోయి ఉన్నాయి. ఎక్కడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసేటువంటి పరిస్థితి కనపడటంలా. గత 20 ఏళ్ళ నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కనుక పరిశీలించినట్లయితే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాలంలో మీరు పరిష్కారం చేసినటువంటి సమస్యలు ఏంటని చెప్పనేటువంటిది చూపించండి. జాయినింగుల పేరుతో కండవాలు వేసేసి అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వచ్చారు, ఇవన్నీ ఎవడ చూడడం. రేపు జనం చూడాలి. అందుకని సిపిఎం తరఫున పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థి ఆధ్వర్యంలోనే కృష్ణానది మంచినీళ్ళు వచ్చిన ప్రజల సమస్యల మీద చేస్తున్న ఆందోళన, పోరాటాలకు అదే సందర్భంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పరిష్కరించినటువంటి వైనాన్ని వివరిస్తూ రానున్న కాలంలో
సిపిఎంగా చేసే పోరాటాన్ని కూడా వివరించడానికి మేము సిద్ధపడుతున్నాం. సెంట్రల్ సిటీలో ఫ్లైఓవరు, ఆర్యూబీ, గుణదల ఫ్లైఓవరు, దాంతో పాటుగా ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల గురించి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయిన నటుడు నాగేశ్వరరావు అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో జానపద పాటలతో ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. విలక్షణ పాత్రలతో ఏఎన్ఆర్ అలరించారన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నాగేశ్వరరావు అని తెలిపారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండి సమాజంలో గౌరవం అందుకున్న నటుడు ఏఎన్ఆర్ అన్నారు. ప్రతి దండ, ఒంటిపై కప్పబడే ప్రతి శాలువ, ఇచ్చే ప్రతి పురస్కారం కూడా సమాజం పట్ల మన బాధ్యతను ఇప్పుడు రెట్టింపు చేస్తుంది. కానండి ఉన్నతులకు, మంచి వాళ్లకు చేసే సత్కారాలు మాత్రం ఊరికే పోవు. ఒక కార్యక్రమంలో నన్ను పిలిచి పాల్గొనే అవకాశం కలిగజేసిన అఖిల భారత అక్కినేని ఫౌండేషన్ కార్యనిర్వాహకులు, ముఖ్యంగా చీదెల నాగేశ్వరరావు గారి బృందం, వారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికి పోయి తలుపులేసుకుని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబు సవాల్కు స్పందించే ధైర్యం జగన్ రెడ్డికి వైసీపీ నేతలకు లేదన్నారు. జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చానంటున్న 2.50 లక్షల కోట్లు కల్తీ మద్యం ద్వారా ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసిన సొమ్మేనన్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి సాధించింది ఏంటంటే తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, ఇంకా మాట్లాడితే హత్యలు చేయించడం అంటూ మండిపడ్డారు. విలేకరుల్ని మీరు కొడతారా? ఇదేనా? దీనికైనా సిద్ధం? మీరు చంపటానికి సిద్ధం, హత్యలు చేయడానికి సిద్ధం, దౌర్జన్యాలు చేయడానికి సిద్ధం, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధం. నిన్న సిద్ధం సభకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థను మొత్తం వాడేశారు. సిస్టంలో ఉన్నటువంటి బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు ఏమంటున్నారో ఆ వీడియో ప్లే చేయమ్మా. ఏమంటున్నారు జనరల్గా వచ్చే ప్రయాణికులు? ఊరికి బయలుదేరమని ఈరోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికి టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్టాండ్లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం, సో మీరు 100 కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. సో మీలాగా మాకు మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? ఈ రోజు ఈ విధంగా కామన్ మ్యాన్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 18 ఫిర్యాదులు స్వీకరించామన్న మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడి. 50వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, మేయర్ భాగ్యలక్ష్మి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని స్పష్టీకరణ. 42వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్. 3 రాజధానులంటూ 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన గనుడు సీఎం జగన్ అని విమర్శ. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేత దేవినేని ఉమా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.